Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 30th వీడియో లెసన్లో యూజ్ టు ఆర్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా మొట్టమొదట మనం యూజ్ టు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ని గతంలో ఒక పని అలవాటుగా చేసేవాళ్ళము, చేసేదాన్ని, చేసేవారం అని చెప్పడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ టు ఎప్పుడైతే వాక్యంలో చూసామో ఆ యాక్షన్ ఇప్పుడు జరగదని చెప్పి మీనింగ్ రావడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఏదైనా ఒక నెగిటివ్ థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, అంటే ఏదైనా చెడు అలవాట్లు కానీ చెడు వ్యసనాలు కానీ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, అంటే అవి గతంలో చేసేవాళ్ళము ఇప్పుడు చేయలేదని చెప్పడానికి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మొదట మనం యూజ్ చేసి ఒక స్ట్రక్చర్, అంటే స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని స్ట్రక్చర్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ యూజ్ టు గో టు మూవీస్, నేను మూవీస్కి వెళ్తూ ఉండేవాడిని. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే యూజ్ చేసామో గతంలో అని అర్థం రావడం జరుగుతుంది. అంటే నేను గతంలోనే మూవీస్కి వెళ్తూ ఉండేవాడిని, ఇప్పుడు మూవీస్కి వెళ్తూ ఉండాలని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే నేను మూవీస్కి వెళ్తూ ఉండేవాడిని కానీ చెప్పాలి. దానికి మనం డిడ్ నాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ డిడ్ నాట్ యూజ్ టు గో టు మూవీస్. ఇక్కడ చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేయలేదు, ఓన్లీ యూజ్ చేసాం. దాని ముందు డిడ్ నాట్ యూజ్ చేసాం. ఎందువల్లంటే ఇక్కడ యూజ్ టు అనేది ఒక పాజిటివ్ వెర్బ్ కాబట్టి మనం అక్కడ డిడ్ తీసుకొచ్చి తర్వాత నాట్ ఉంచి ఇలా నెగిటివ్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, అంటే నేను మూవీస్కి వెళ్తూ ఉండేవాడినా అని చెప్పాలి. నేను మూవీస్కి వెళ్తూ ఉండేవాడిని చెప్పడానికి డిడ్ ఐ యూజ్ టు గో టు మూవీస్ అని చెప్పి ఈ డిడ్ని తీసుకొచ్చి ఇలా క్వశ్చన్లో మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నేను మూవీస్కి వెళ్తూ ఉండేవాడిని కానని చెప్పి నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు డిడెంట్ ఐ యూజ్ టు గో టు మూవీస్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది నెగిటివ్ కాబట్టి డిడ్ తర్వాత నాట్ యూజ్ చేసి ఈ విధంగా నెగిటివ్ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూజ్ టు బి అనే ఎక్స్ప్రెషన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. బి అంటే ఉండుట. నేను గతంలో అలా ఉండేదాన్ని, అలా ఉండేవాడిని, అలా ఉండేవాళ్ళము అని మనం చెప్పేటప్పుడు ఆ యూజ్ టు బి యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. షీ యూజ్ టు బి యాక్టివ్. ఆమె చురుగ్గా ఉండేది. ఇప్పుడు గతంలో, ఇప్పుడు చురుగ్గా ఉండదు, ఇప్పుడు చాలా డల్గా ఉంటుందని చెప్పడానికి గతంలో చురుగ్గా ఉంటుందని చెప్పి దాని అర్థం రావడానికి మనలా షీ యూజ్ టు బి యాక్టివ్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆమె యాక్టివ్గా ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హీ యూజ్ టు బి ఆన్ టైం. అతను సరిగ్గా సమయానికి ఉండేవాడు. ఆన్ టైం అంటే సరిగ్గా సమయానికి, అంటే అతను గతంలో సరిగ్గా సమయానికి వచ్చేవాడు అని చెప్పి ఇలా మనం చెప్తున్నాం. వి యూజ్ టు బి వెరీ క్లోజ్. మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. వి అంటే మేము, మనము, మేము గతంలో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమని చెప్పడానికి ఇలా యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ యూజ్ టు బి సో. గతంలో అలా ఉండేది. సో అంటే అలా, బి అంటే ఉండుట, యూజ్డ్ అంటే గతంలో అలా ఉండేదని చెప్పడానికి మనం యూజ్ టు బి సో చెప్పొచ్చు. నెక్స్ట్, షీ యూజ్ టు బి సో బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉండేది. ఇక్కడ యూజ్ టు ఎప్పుడు యూజ్ చేస్తామో దాని అర్థం ఏంటి, గతంలోనని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆమె అందంగా ఉండలేదని చెప్పి మనకి ఇండైరెక్ట్గా మీనింగ్ కన్వే అవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్, ఐ యూజ్ టు బి ఇన్ ద షాప్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. చాలాసార్లు, ఎక్కువ సార్లు ఆ షాపులోనే నేను ఉండేవాడిని. అంటే ఇప్పుడు నేను ఆ షాపులో ఉండలేదని చెప్పి దాని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూజ్ టు ప్లస్ V1 అనే ఎక్స్ప్రెషన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఒక పని చేసేవాళ్ళం అని చెప్పడానికి ఇలా యూజ్ టు ప్లస్ V1 వాడుతూ ఉంటాం. V1 అంటే ఏదైనా మనం ఒక వెబ్ తీసుకున్నట్లయితే ఆ వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1 అవుతుంది. ఎగ్జాంపుల్స్, ఐ యూజ్ టు హ్యావ్ లాంగ్ హెయిర్. నాకు పొడవాటి తల ఉండేది. చూడండి, హ్యావ్ అంటే ఇక్కడ కలిగి ఉండుట. ఐ యూజ్ టు హ్యావ్ అంటే గతంలో నాకు కలిగి ఉండేది. ఏముండేది? లాంగ్ హెయిర్ ఉండేది. అంటే నాకు పొడవాటి తల ఉండేది గతంలో అని చెప్పేటప్పుడు ఇలా చెప్తాం. నెక్స్ట్, షీ యూజ్ టు హెల్ప్. ఆమె సహాయం చేస్తూ ఉండేది. అంటే ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఆమె సహాయం చేయడు అని చెప్పి మనకి అక్కడ మీనింగ్ కన్వే అవ్వడం జరుగుతుంది. షీ నెవర్ యూజ్ టు లైక్ హిమ్. ఆమె ఎప్పుడు కూడా అతన్ని ఇష్టపడేది కాదు గతంలో అని ఇక్కడ అర్థం వస్తుంది. అయితే ఇక్కడ నెవర్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఎప్పుడు కూడా అని చెప్పి మనం అక్కడ స్ట్రెస్ చేయడానికి వీలు పడుతుంది. నెక్స్ట్, ఐ యూజ్ టు స్మోక్. నేను స్మోక్ చేస్తూ ఉండేవాడిని గతంలో. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మానేసా అని చెప్పి అక్కడ అర్థం అవ్వడం జరుగుతుంది. గతంలో నేను స్మోక్ చేస్తూ ఉండేవాడిని అని చెప్పి. దే యూజ్ టు ఫాలో ట్రెడిషనల్ కస్టమ్స్. ట్రెడిషనల్ కస్టమ్స్ అంటే సాంప్రదాయమైన ఆచారాలు వాళ్ళు
ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అప్పుడు అంత వస్తుంది. నెక్స్ట్ ఐ యూజ్ టు వాక్ డైలీ, నేను రోజు కూడా గతంలో నడుస్తూ ఉండేవాడిని. అంటే ఇప్పుడు నడవలేదని చెప్పి మనకు అక్కడ ఇండైరెక్ట్ మీనింగ్ రావడం జరుగుతుంది. అంటే గతంలో నేను రోజు కూడా నడుస్తూ ఉండేవాడిని చెప్పేటప్పుడు ఇలా యూజ్ టు వాక్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హీ యూజ్ టు సే ఈజంట్ ఇట్ క్వైట్ ఆఫెన్, అతను చాలా తరచుగా ఈజంట్ ఇట్ అని చెప్పి ఎక్కువ అంటూ ఉండేవాడు గతంలో. అంటే ఇప్పుడు పెద్దగా అనడం లేదు, అనడం మానేశాడు ఈజంట్ ఇట్ అని చెప్పి. ఇలా మనం యూజ్ టు ప్లస్ వీవర్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో పాస్ట్ హ్యాబిట్స్తో ప్రజెంట్ సిచ్యుయేషన్ కంపేర్ చేసి చెప్తూ ఉంటాం. నేను గతంలో అలా చేస్తుండేవాడిని, అలా చేస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు చేయడం లేదని చెప్పి మనం ప్రజెంట్తో పాస్ట్ని కంపేర్ చేస్తూ చెప్తున్నప్పుడు యూజ్ టుని యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. I used to go jogging daily, but now I am too busy, so I can jog once a week. అంటే నేను గతంలో రోజు కూడా జాగింగ్కి వెళ్తూ ఉండేవాడిని. గతంలో నేను రోజు కూడా జాగింగ్కి వెళ్తూ ఉండేవాడిని. బట్ నౌ ఐఎమ్ టూ బిజీ, ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయాను. సో అందువల్ల ఐ కెన్ జాగ్ వన్స్ ఏ వీక్, ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే నేను జాగింగ్కి వెళ్ళగలుగుతున్నానని చెప్పేటప్పుడు ఇలా ఇక్కడ చూడండి, ఐ యూజ్ టు గో జాగింగ్ డైలీ అంటే గతంలో చేసేవాడిని, ఇప్పుడు చేయడం లేదు, ఇప్పుడు ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే జాగింగ్ వెళ్తానని చెప్పి ఇలా ప్రజెంట్ సిచ్యుయేషన్తో పాస్ట్ని కంపేర్ చేసి ఇక్కడ ఇలా చెప్పడం జరిగింది. సెకండ్ వన్, హీ యూజ్ టు గెట్ అప్ అట్ 6 o'clock, అతను 6 గంటలకి నిద్ర లేచేవాడు గతంలో. ఒక అలవాటుగా రెగ్యులర్గా 6 గంటలకి అతను నిద్ర లేచేవాడు. నౌ హీ గెట్స్ అప్ అట్ 5, ఇప్పుడు 5 గంటలకే నిద్ర లేస్తున్నాడు. అంటే అక్కడ ఆ హ్యాబిట్ అనేది చేంజ్ అయ్యింది. గతంలో అలా అలవాటు ఉండేది 6 గంటలు లేవడం, ఇప్పుడు 5 గంటలకి లేస్తానని చెప్పి ఆ హ్యాబిట్ చేంజ్ అయింది. కాబట్టి ఇలా మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసి ఇక్కడ యూజ్ టు యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హీ యూజ్ టు స్మోక్ హెవీలీ, అతను చాలా హెవీగా స్మోక్ చేస్తూ ఉండేవాడు గతంలో. ఆఫ్టర్ డాక్టర్ అడ్వైస్ హీ గేవ్ అప్, డాక్టర్ సలహా మీద ఇప్పుడు అతను మానేశాడు. గేవ్ అప్ అంటే ఏదైనా ఒక పనిని, ఒక అలవాటుని మానేయడం అనే అర్థంలో గేవ్ అప్ అనే ఫ్రేజర్ వెర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఐ యూజ్ టు హ్యావ్ ఎ బాత్ విత్ హాట్ వాటర్, బట్ నౌ ఐఎమ్ యూజింగ్ కోల్డ్ వాటర్, అంటే నేను గతంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తుండేవాడిని, ఇప్పుడు కోల్డ్ వాటర్తో చేస్తున్నాను అని చెప్పి ఇలా హ్యాబిట్ చేంజ్ అయింది. అలాగే గతంలో ఒకలా ఇప్పుడు ఒకలా అని మనం కంపేర్ చేసేటప్పుడు ఇలా మనం యూజ్ టు వాడుతూ ఉంటాం. హీ యూజ్ టు వాచ్ టీవీ ఎ లాట్, నౌ హీ డజంట్. హీ యూజ్ టు వాచ్ టీవీ ఏ లాట్ అంటే చాలా ఎక్కువగా, అతను గతంలో ఎక్కువగా టీవీ చూస్తూ ఉండేవాడు. బట్ నౌ హీ డజంట్ అంటే ఇప్పుడు చూడడం లేదని చెప్పి అలా నెగిటివ్గా మనం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో బీ యూజ్ టు అనే ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేస్తుంటాం. యూజ్ టు, బీ యూజ్ టు, ఈ రెండు మధ్య గల డిఫరెన్స్ ఏంటనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, యూజ్ టు, బీ యూజ్ టు. ఇక్కడ చూడండి, యూజ్ టు తర్వాత V1 యూజ్ చేస్తాం. V1 అంటే ఏదైనా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. యూజ్ టు తర్వాత ఇక్కడ V1 యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ యూజ్ టు తర్వాత V1 యూజ్ చేసినట్లయితే మనకి గతంలో ఒక అలవాటుగా చేసే పని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, బీ యూజ్ టు, ఇక్కడ బీ అంటే బీ యొక్క ఫామ్స్ వస్తూ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, ప్రెజెంట్, వాజ్, వర్, పాస్ట్. ఇలా ప్రెజెంట్లో కానీ పాస్ట్లో కానీ మనం బీ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తూ తర్వాత యూజ్ టు యూజ్ చేయవలసి ఉంటుంది. అదే ఇక్కడైతే ఏ సబ్జెక్ట్ అయినా సరే యూజ్ టు వస్తుంది, సబ్జెక్ట్ ఏదైనా సరే. ఇక్కడ అలా కాదు, సబ్జెక్ట్ బట్టి ఇక్కడ బీ ఫామ్ చేంజ్ అవుతుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే యూజ్ టు అనేది గతంలో ఉన్న అలవాటుని చెప్తుంది. అలాగే ఇక్కడ యూజ్ టు తర్వాత V1 యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యూజ్ టు తర్వాత నౌన్ కానీ ఇంగ్ ఫామ్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక అలవాటు ఉంది, అలవాటు పడ్డాను, అలవాటు పడతానని చెప్పి మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే పాస్ట్లో చెప్పొచ్చు, ప్రజెంట్లో చెప్పొచ్చు, ఫ్యూచర్లో కూడా ఈ బీ ఫామ్స్ యూజ్ చేసి మనం యూజ్ టుతో ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఇక్కడ అలా కాదు, ఇది ఓన్లీ పాస్ట్నే చెప్తుంది. ఇక్కడ యూజ్ టు అనేది ఓన్లీ పాస్ట్నే చెప్తుంది, అంటే గతంలో ఉన్న అలవాటునే చెప్తుంది. ఇక్కడ అలా కాదు, పాస్ట్ చెప్పొచ్చు, ప్రజెంట్ చెప్పొచ్చు, ఫ్యూచర్ కూడా మనం బీ ఫామ్స్ యూజ్ చేసి ఇక్కడ చెప్పే ఫెసిలిటీ ఇక్కడ మనకి ఉంటుంది. ఎగ్జాంపుల్స్, ఐ యూజ్ టు స్మోక్. చూడండి, యూజ్ టు స్మోక్ అన్నాం, యూజ్ టు తర్వాత స్మోక్ అనే V1 రావడం జరిగిందంటే నాకు స్మోక్ చేసే అలవాటు గతంలో ఉండేది. దట్ ఈస్ ద మీనింగ్.
ఇక్కడ చూడండి, ఐ యామ్ యూజ్డ్ టు స్మోకింగ్. చూడండి, ఐ తర్వాత యామ్ వచ్చింది, యూజ్డ్ టు తర్వాత స్మోకింగ్ అనే ఇంగ్ ఫామ్ రావడం జరిగింది. అంటే నేను స్మోకింగ్కి అలవాటు పడ్డాను, అంటే నాకు స్మోక్ చేసే అలవాటు ఉందని చెప్పి ఇక్కడ చెప్పాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ వేరు, అలాగే మీనింగ్ కూడా వేరు. ఇక్కడ గతంలో ఉన్న అలవాటు చెప్తే ఇక్కడ ప్రెజెంట్ కూడా నేను అలవాటు పడి ఉన్నానని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ యూజ్ టు తర్వాత V1 యూజ్ చేస్తే ఇక్కడ యూజ్ టు తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ యూజ్ టు వాక్. అతను గతంలో ఎక్కువగా నడుస్తూ ఉండేవాడు అని ఇక్కడ చెప్పాం. యూజ్ టు తర్వాత V1 యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, హీ ఈజ్ యూజ్ టు నైట్ షిఫ్ట్స్. నైట్ షిఫ్ట్స్ అనేది నౌన్, అంటే అతనికి నైట్ షిఫ్ట్స్ అలవాటే, అంటే అతనికి నైట్ డ్యూటీ చేసే అలవాటు ఉందని చెప్పేటప్పుడు ఇలా హీ యూజ్ చేసి ఈజ్ యూజ్ చేసేది వాళ్ళంటే ఇక్కడ హీ అనేది హీ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈజ్ యూజ్ చేయాలి. అదే ఐ యూజ్ చేస్తే యామ్ యూజ్ చేయాలి. అదే దే యూజ్ చేస్తే ఆర్ యూజ్ చేస్తుంటుంది. ఇలా సబ్జెక్ట్ బట్టి ఇక్కడ బీ ఫామ్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ ఈజ్ యూజ్ టు లాంగ్ వాక్స్. అతనికి ఎక్కువ దూరాలు నడవడం అలవాటు అయ్యింది, అలవాటు పడ్డాడు, అంటే ఎక్కువ దూరాలు నడడానికి అతను అలవాటు పడ్డాని చెప్పి ఇలా మనం షీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్ ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ. ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ అంటే నాకు కాఫీ తాగడం అలవాటు ఉంది గతంలో, అంటే గతంలో నేను అలవాటుగా కాఫీ తాగేవానని చెప్పి ఇక్కడ గతాన్ని గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి, ఐ వాజ్ యూజ్ టు కాఫీ. నేను గతంలో కాఫీకి అలవాటు పడ్డాను. గతంలో నేను అలవాటు పడ్డాను చెప్పడానికి ఇక్కడ నౌన్ డైరెక్ట్గా యూజ్ చేసాం. ఇక్కడ అలా కాదు, ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ అన్నాం. డ్రింక్ యూజ్ చేసి తర్వాత కాఫీ యూజ్ చేస్తాం, అంటే V1 యూజ్ చేసి తర్వాత కాఫీ అని నౌన్ యూజ్ చేస్తాం. ఇక్కడ అలా కాకుండా ఐ వాజ్ యూజ్ టు కాఫీ, యూజ్ టు తర్వాత డైరెక్ట్గా నౌన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం బీ యూజ్ టుని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ తెలుసుకోబోయే హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఆర్ టు. ఈ ఆర్ టు తర్వాత ఎప్పుడు కూడా మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్ టుని మనం జనరల్గా ఎవరైనా నీతివంతంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా, అకార్డింగ్ టు ఎథిక్స్ ఒక చేయవలసిన పనిని ఎలా చేయాలో, ఎలా ఉండాలో అని చెప్పి ఒక ఎథిక్స్ కానీ, నీతి సూత్రాలు కానీ, న్యాయ సూత్రాలు కానీ, జనరల్ వేలో మనం పాటించాల్సిన నియమాల గురించి కానీ చెప్పేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మనం మొదట ఆర్ టు ప్లస్ V1ని ఏ విధంగా యూజ్ చేస్తారు సెంటెన్స్లో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యు ఆర్ టు నో మేనర్స్. నువ్వు మేనర్స్ తెలుసుకోవాలి. చూడండి, ఆర్ టు నో, ఆర్ టు తర్వాత ఇక్కడ V1 యూజ్ చేస్తా, అంటే నువ్వు మేనర్స్ తెలుసుకోవాలని చెప్పి ఇలా చెప్తున్నావు. మేనర్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్, యు ఆర్ టు నో హౌ టు టాక్ టు ఎల్డర్స్. టాక్ టు ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకోవాలి. ఆర్ టు నో. నెక్స్ట్, యు ఆట్ నాట్ టు టాక్ టు యువర్ ఫాదర్ లైక్ దట్. మీ నాన్నగారితో నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు అని అంటున్నావు. అయితే ఇక్కడ ఇదే మీనింగ్తో మనం షుడ్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే షుడ్ అనేది ఒక జనరల్ ఆబ్లిగేషన్ చెప్తుంది, కానీ ఇలా ఎథికల్గా ఉన్న ఆబ్లిగేషన్ని చెప్పడం జరగదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్, యు ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అంటే మీ పేరెంట్స్ని, అంటే మీ తల్లిదండ్రులని నువ్వు చూసుకోవాలి, సంరక్షించాలని చెప్పి ఒక ఎథికల్గా, న్యాయబద్ధంగా, నీతివంతంగా నువ్వు చేయవలసిన పని అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే హీ ఆర్ టు రెస్పెక్ట్ టీచర్స్. అతను టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. ఎందువల్లంటే టీచర్స్ రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఒక గుడ్ మేనర్ కాబట్టి ఇలా మేనర్స్ పాటించాలని చెప్పేటప్పుడు ఆర్ టు ప్లస్ V1 మనం యూజ్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఈస్ మనం ఏదైనా అడ్వైస్ అలాగే స్ట్రాంగ్ రికమెండేషన్ చేసేటప్పుడు కూడా ఆర్ టు యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎగ్జాంపుల్స్. యు ఆట్ నాట్ టు స్మోక్ టూ మచ్. టూ మచ్ అంటే అధికంగా, నువ్వు అధికంగా స్మోక్ చేయలేదని చెప్పి మనం అలా అడ్వైజ్ ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు ఎక్కువగా నెగిటివ్ మోడ్లో చెప్తూ ఉంటాం, ఆట్ నాట్ అలా. నెక్స్ట్ వన్, యూ ఆట్ నాట్ టు టేక్ సచ్ రిస్క్ వైల్ డ్రైవింగ్. డ్రైవింగ్ చేస్తూ ఉండగా నువ్వు అటువంటి రిస్క్ తీసుకోకూడదని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్, యూ ఆట్ నాట్ టు క్యారీ సో మచ్ క్యాష్ వైల్ ట్రావెలింగ్ అని నువ్వు ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అంత క్యాష్ నువ్వు తీసుకుని వెళ్ళకూడదు అని చెప్తున్నావు. అయితే ఇక్కడ ఆట్ నాట్ ప్లేస్లో మనం షుడ్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆట్ టు బి ప్లస్ ఇంగ్ ఫామ్. ఏదైనా నువ్వు చేస్తూ ఉండాలి అని చెప్పేటప్పుడు కూడా మనం అలా బీ ప్లస్ ఇంగ్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు ఆట్ టుతో. ఎగ్జాంపుల్స్,
యూ హాట్ టు బి స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్స్కి చదువుతూ ఉండాలి. నువ్వు ఎగ్జామ్స్కి చదువుతూ ఉండదు వాళ్ళంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉండి నువ్వు చదువుతూ ఉండాలని చెప్పేటప్పుడు ఇలా ఆర్ టు బి ఇంగ్ ఫామ్ యూజ్ చేయొచ్చు. యూ ఆర్ టు బి డూయింగ్ స్పీకింగ్ ప్రాక్టీస్, నువ్వు స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని చెప్పేటప్పుడు ఇలా ఆర్ టు బి డూయింగ్ మనం యూజ్ చేస్తుంటాం. ఇవి కూడా ఒక రకమైన సజెషన్స్, అడ్వైజెస్ కూడా. హీ ఆట్ నాట్ టు బి స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఆన్ హిస్ ఫోన్, ఆ ఫోన్ మీద అతని టైం మొత్తం అంతా స్పెండ్ చేయకూడదు, రాదని చెప్పి మనం ఇలా స్ట్రాంగ్గా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా నెగిటివ్ మోడ్లో ఎక్కువగా నెగిటివ్ మోడ్లో వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఆర్ టు హ్యావ్ V3 అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఏదైనా అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా అలా చేసి ఉండాల్సిందని చెప్పి మనం చెప్పేటప్పుడు కూడా యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్స్, యు ఆర్ టు హ్యావ్ హెల్ప్డ్ హిమ్, అతనికి నువ్వు సహాయం చేసి ఉండాల్సింది. సహాయం చేయవలసిందంటే ఇక్కడ నువ్వు అతను సహాయం చేయడం నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ, నైతికంగా అది నీ విధి అని చెప్పేటప్పుడు ఇలా ఆర్ టు మనం యూజ్ చేస్తుంటాం. అలాగే యు ఆర్ టు హ్యావ్ కన్సల్టెడ్ ద డాక్టర్, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉండాల్సింది, చెయ్యాలి, ఎందుకంటే ఆరోగ్యం పాడైపోవచ్చు కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని నైతికంగా, న్యాయంగా అని చెప్పేటప్పుడు ఇలా మనం ఆర్ టు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యు ఆర్ టు గెట్ సమ్ రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది అని మనం యూజ్ చేసేటప్పుడు కూడా ఆర్ టు యూజ్ చేయొచ్చు. అయితే ఇలా ఆర్ టు ప్లేస్లో ఇక్కడ మనం హ్యాడ్ బెటర్ కూడా యూజ్ చేయొచ్చు. యూ హ్యాడ్ బెటర్ టు గెట్ సమ్ రెస్ట్ అన్న, ఆర్ టు టేక్ రెస్ట్ అన్న, రెండు కూడా ఇంచుమించు ఒకే అర్థాన్ని కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ హ్యాడ్ బెటర్ ప్లేస్లో షుడ్ కూడా యూజ్ చేయొచ్చు. యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ మై ఛానల్, దట్ ఈస్ Sahastra 26, the knowledge of English. Thank you, take care, keep learning.